నేను రాను కొడుకో సర్కారు దవాఖానకు, నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్టే ఉన్నది ఇప్పుడు ఏపీల దవాఖానాల పరిస్థితి. అన్ని కోట్లు ఇస్తున్నాం, ఇన్ని కోట్లు ఇస్తున్నాం, ప్రజల ఆరోగ్యానికి లక్షల రూపాయలు ఇస్తున్నాం అని చెప్తున్న ముఖ్యమంత్రి జలగన్న ఆఖరికి పేషెంట్లకు మంచాలు కూడా ఇస్తలేడు, మందు గోళీలు కూడా ఇస్తలేడు. ఆరోగ్యం బాగలేక విజయవాడ సర్కారు ఆసుపత్రికి పోయిన ఓ పెద్ద మనిషి మంచం దొరకక రాత్రి అంతా బయట వండుకొని సలికి వనికి వనికి చచ్చిపోయిండు. గింత ఘోరమా, గింత అన్యాయమా? లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఎవరి జేబులు నింపుతున్నాడో ఏమో జలగన్న. 4.5 ఏళ్లలో విజయవాడ అసొంటి పట్నంలో ఓ పెద్ద దవాఖాన కట్టలేకపోయిండు. టీడీపీ హయాంలో 150 కోట్లతోని హైదరాబాద్లో ఉన్న నిమ్స్ ఆసుపత్రి లెక్క విజయవాడ సర్కారు దవాఖానను అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేసిర్రు. కానీ జలగన్న అధికారంలోకి రాగానే ఆ పనులన్నీ అటక మీద మడిచిపెట్టిండు. సర్కారు దవాఖానాల సక్కదనం మార్చలేదు గాని ఇప్పుడు షామియానాలేసి జలగన్న సురక్ష అని మందు గోళీలు పంచుకుంటా నాటకాలు ఆడుతున్నాడు. ఆరోగ్యశ్రీకి 25 లక్షలు ఇస్తా అంటున్నాడు. ఎవరు నమ్ముతారు? కోడి కత్తి డ్రామా లెక్క జలగన్న ఏం చేసినా పెద్ద డ్రామానే.